300కు పైగా చిత్రాల్లో కనిపించిన నిద్ర గన్నేరు చెట్టుని చిగురింపజేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. 150 ఏళ్ల చరిత్ర కలిగిన వృక్షానికి శాస్త్రీయ పద్ధతిలో జీవం పోసే పనిలో ఉన్నారు అధికారులు. ఆ చెట్టు కూలిపోయినా భూమిలో వేళ్లు ఇంకా బతికే ఉన్నాయి. మళ్లీ చిగురించడానికి అవకాశం ఉంది. ఆ ఛాన్స్ తీసుకుని చెట్టుకి పునరుజ్జీవం పోద్దామంటున్నారు సినీ దర్శకుడు వంశీ. గోదావరి గట్టుంది, గట్టు మీద చెట్టుంది అంటూ సాగే సినిమా పాటను చూసి ఈ చెట్టును పెట్టారో లేదా ఈ నిద్రగన్నేరు చెట్టును స్ఫూర్తిగా తీసుకుని రచయిత ఆ పాట రాశారో తెలియదు గాని సినిమా చెట్టుగా ఫేమస్ అయిన మహావృక్షం ఇటీవల కూలిపోయింది. దాంతో పాటే ఓ సినీ చరిత్ర కూడా కూలిపోయి కాలగర్భంలో కలిసిపోయింది. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమారదేవంలో ఉండే ఈ నిద్రగన్నేరు చెట్టు ఎన్నో పక్షులకు ఆశ్రయం ఇవ్వడంతో పాటు సినిమా పక్షులకు కూడా షూటింగ్ స్పాట్ గా మారింది. ఆ చెట్టును కదిలిస్తే చాలా సినిమా కథలు చెప్పేది. ఈ చెట్టు చుట్టూ అనేక సినిమా కథలు అల్లుకుపోయాయి. ఈ చెట్టు కథను చెప్పాలంటే మరో సినిమా తీయొచ్చేమో. ఎందుకంటే సినిమా వాళ్లకు ఆ చెట్టు ఒక సెంటిమెంట్. అక్కడ సినిమా తీస్తే సూపర్ హిట్ అవుతుందని నమ్మకం. 1975లో రిలీజ్ అయిన పాడి పంటలు సినిమా నుంచి నిన్న మొన్నటి రంగస్థలం మూవీ వరకు ఆ చెట్టు కిందే షూట్ జరిగాయి. దర్శకులు వంశీ, కె విశ్వనాథ్, జంధ్యాల, బాపు, రాఘవేంద్రరావుకు ఈ చెట్టు ఫేవరెట్ స్పాట్ అని చెబుతారు. దర్శకుడు వంశీ అయితే తన స్నేహితులతో కలిసి అక్కడే భోజనం చేసేవారంట. శంకరాభరణం, సీతారామయ్య గారి మనవరాలు, త్రిశూలం, పద్మవ్యూహం, మూగ మనసులు లాంటి ఎన్నో సినిమాల్లో ఈ చెట్టు దగ్గర తీసిన సీన్లుంటాయి. దర్శకుడు వంశీ తీసిన 22 సినిమాల్లో 18 సినిమాల్లో చెట్టు సీన్ ఉంటుంది. ఈ చెట్టు కూలిపోవడంతో దర్శకుడు వంశీ భావోద్వేగానికి గురయ్యారు. సినిమా చెట్టును పరిశీలించి చెట్టుతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ వృక్షం తిరిగి చిగురించాలని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ చెట్టుతో నాకున్న అనుబంధం నాకు ఇష్టం. ఈ గోదావరితో ఎంత ఉందో ఈ చెట్టుతో అంతా ఉంది. ఎట్టి పసులు చెట్టు నిలబడాలండి, అది నా కోరిక. ఈ ఊరికి ఇంత పేరు రావడం కారణం ఈ చెట్టు అండి. ఈ 2-3 రోజులుగా కుమారదేవం చెట్టు అని ఎన్ని మ్యాగజైన్స్లో ఎన్ని టీవీ ఛానల్స్లో వచ్చిందంటే ఈ చెట్టు మళ్ళీ బతకాలండి, నిలబడాలి. నేను మళ్ళీ ఇక్కడే ఈసారి చాలా ఎక్కువ సినిమా లెంగ్త్ ఇక్కడ తీయాలని నేను కోరుకుంటున్నాను సార్. ఈ చెట్టు పునరుజ్జీవానికి రాజమండ్రి రోటరీ క్లబ్ బృందం ముందుకు వచ్చింది. చెట్టు మేరకు రసాయనాలు పంపించి శాస్త్రీయ విధానంలో చెట్టు నిలబెట్టేందుకు నిపుణులు ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రణాళిక పూర్తి అవడానికి సుమారు 45 నుంచి 60 రోజుల సమయం పడుతుందని, ఈ చెట్టును ఖచ్చితంగా బతికించి తీరుతామని రోటరీ క్లబ్ బృందం సభ్యులు తెలిపారు. ప్రకృతిపై ఉన్న ప్రేమతో తాము అత్యంత వయసు కలిగిన చెట్లను బతికించే ప్రయత్నంగా చేసే ప్రయోగాల్లో 15 చెట్లను పునరుద్ధరించామన్నారు. అయితే ఆ చెట్టు కూలిపోయినా ఇంకా భూమిలో వేళ్లు బతికే ఉన్నాయి. మళ్లీ చిగురించడానికి అవకాశం ఉంది. మరోవైపు కూలిపోయిన చెట్టుకు మళ్లీ పూర్వ వైభవం రావాలని కోరుకుంటూ స్థానికులు పూజలు చేస్తున్నారు.